సువార్త పయనం మత్తయి 2:1-12 హేరోదు రాజు దినములలో యూదయ దేశమందలి బెత్లెహేములో యేసు జన్మించగా తూర్పు దేశము నుండి జిధానులు యెరూషలేముకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రం ఉదయించుట మేము చూచి ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి అని అడిగరి. ఈ మాటలు విని హేరోదు రాజు కలవరపడి అతనితో కూడా యెరూషలేము అంతటివారును కలవరపడిరి. అతడు ప్రధాన యాజకులనును శాస్త్రులనును సమకూర్చి క్రీస్తు ఎక్కడ జన్మించునో వారిని అడిగెను. వారు అతనితో, యూదయ దేశమందలి బెత్లెహేములోనే, ఎందుకనగా ప్రవక్త వ్రాసిన ప్రకారము, యూదా దేశమందలి బెత్లెహేమా, నీవు యూదా ప్రధాన పట్టణములలో అతి చిన్నది కావు, నా యొద్ద నుండి నా ప్రజలైన ఇశ్రాయేలును కాపాడువాడు బయలుదేరును అని ఉంది అని చెప్పరి. అప్పుడు హేరోదు జిధానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన సమయమును వారికి బాగా విచారించెను. వారిని బెత్లెహేముకు పంపించి, మీరు వెళ్లి శిశువును జాగ్రత్తగా విచారించండి, ఆయనను కనుగొనినప్పుడు నాకు తెలియజేయండి, నేను కూడా వచ్చి ఆయనను ఆరాధించుదును అని చెప్పెను. రాజు మాట విని వారు వెళ్ళిరి. వారు చూచిన నక్షత్రం ముందుగా నడుచుకొని శిశువు ఉన్న స్థలమునకు వచ్చి ఆగెను. ఆ నక్షత్రాన్ని చూచివారు అత్యంత ఆనందించిరి. ఇంటిలో ప్రవేశించి శిశువును ఆయన తల్లి మరియతో కూడా చూచి ఆయనకు నమస్కరించి తమ ఖజానాలు తెరచి బంగారము, గంధకము, మిర్రా అర్పించిరి. హేరోదుని యొద్దకు తిరిగ పోవద్దని దేవుడు స్వప్నములో వారికి హెచ్చరిక ఇచ్చినందున వారు మరియొక మార్గముగా తమ దేశమునకు తిరిగ వెళ్ళిరి. నక్షత్రాన్ని అనుసరించిన విశ్వాసం ఆరాధనకు దారితీసిన ప్రయాణం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు మనం చదివిన దేవుని వాక్యం మత్తయి 2:1-12. ఇది మనకు కేవలం క్రిస్మస్ కథ మాత్రమే కాదు. ఇది ఒక ఆత్మీయ ప్రయాణ కథ. నక్షత్రాన్ని చూసి బయలుదేరిన జిధానుల కథ మన ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వచనంలో మనం చూస్తాం దేవుని పిలుపు, మనిషి స్పందన, నిజమైన ఆరాధన, తప్పుడు ఆరాధన, మారిన జీవితం. ఈ వాక్యాన్ని మన జీవితాలకు ఎలా వర్తింపచేయాలో ఈరోజు ధ్యానిద్దాం. యేసు జన్మించినప్పుడు దేవుడు చరిత్రలోకి వచ్చిన క్షణం. హేరోదు రాజు దినములలో యూదయ దేశమందలి బెత్లెహేములో యేసు జన్మించగా, యేసు జననం ఒక సాధారణ సంఘటన కాదు. అది దేవుడు మనుషుల మధ్యకు వచ్చిన క్షణం. రాజమందిరంలో కాదు, బంగారు ఊయలలో కాదు, గర్వంతో కూడిన నగరంలో కాదు, కాని బెత్లెహేము అనే చిన్న పట్టణంలో వినయంతో. దేవుడు ఇప్పటికీ అలాగే వస్తాడు. మన అహంకారంలో కాదు, మన వినయంలో. ఆత్మపరిశీలన ప్రశ్న: దేవుడు నా జీవితంలో ప్రవేశించడానికి నేను స్థలం ఇస్తున్నానా? తూర్పుదేశాల జిధానులు దేవునిని వెతికినవారు. తూర్పు దేశము నుండి జిధానులు యెరూషలేముకు వచ్చి, ఈ జిధానులు యూదులు కాదు, ధర్మశాస్త్ర పండితులు కాదు, దేవాలయ సేవకులు కాదు, అయినా దేవుడు వారిని పిలిచాడు. ఇది మనకు చెప్పే సత్యం: దేవుడు ఎవరికైనా తనను వెల్లడించగలడు. వారు నక్షత్రాన్ని చూశారు, ప్రయాణం చేశారు, ప్రమాదాలను ఎదుర్కొన్నారు, ప్రశ్నలు అడిగారు. విశ్వాసం అంటే కూర్చోవడం కాదు, కదలడం. ప్రశ్న: నేను దేవుని వెతకడంలో ముందడుగు వేస్తున్నానా? మేము ఆయన నక్షత్రాన్ని చూచితిమి, దేవుని సంకేతం. దేవుడు జిధానులకు ఒక నక్షత్రం ఇచ్చాడు. నక్షత్రం అంటే దారి చూపే వెలుగు, ఆశ, దిశ. మన జీవితాల్లో కూడా దేవుడు నక్షత్రాలు ఇస్తాడు. ఒక వాక్యం, ఒక సంఘటన, ఒక ఉపదేశం, ఒక కష్టకాలం. సమస్య నక్షత్రం లేకపోవడం కాదు, మనం చూడకపోవడమే. ప్రశ్న: దేవుడు ఇచ్చిన నక్షత్రాన్ని నేను గుర్తిస్తున్నానా? హేరోదు భయంతో కూడిన రాజు. ఈ మాటలు విని హేరోదు రాజు కలవరపడి. హేరోదు యేసును చూసి ఆనందించలేదు. అతడు భయపడ్డాడు. ఎందుకు? తన సింహాసనం పోతుందనే భయం, తన అధికారానికి ముప్పు. యేసు వచ్చినప్పుడు 2 స్పందనలు ఉంటాయి: జిధానుల్లా ఆరాధన, హేరోదుల్లా వ్యతిరేకత.
ఆత్మపరిశీలన. యేసు నా జీవితాన్ని నియంత్రించాలంటే నాకు భయం కలుగుతోందా? శాస్త్రులు, తెలిసినా కదలనివారు. శాస్త్రులు. వాక్యం తెలుసు. ప్రవచనం తెలుసు. బెత్లెహేము తెలుసు. కాని ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. వాక్యం తెలుసు కాని జీవితం మారలేదు. ప్రశ్న: నేను వాక్యాన్ని వింటున్నానా లేక అనుసరిస్తున్నానా? నక్షత్రం మళ్ళీ కనిపించడం విధేయతకు బహుమానం. వారు వెళ్ళగా నక్షత్రం ముందుగా నడుచుకొని. యెరూషలేములో నక్షత్రం కనిపించలేదు. కాని వారు విధేయులైనప్పుడు మళ్ళీ కనిపించింది. దేవుడు మొదటి అడుగు వేస్తే తదుపరి దారి చూపిస్తాడు. సత్యం. దేవుని సంపూర్ణ ప్రణాళిక ఒక్కసారిగా చూపించడు. దశలవారీగా చూపిస్తాడు. నిజమైన ఆరాధన, నమస్కారం మరియు అర్పణ. ఆయనకు నమస్కరించి బంగారం, గంధకం, మిర్రా అర్పించిరి. ఈ బహుమతుల అర్థం: బంగారం రాజు, గంధకం దేవుడు, మిర్రా బాధపడే రక్షకుడు. వారు కేవలం బహుమతులు ఇవ్వలేదు, తమ హృదయాలను ఇచ్చారు. ప్రశ్న: నేను యేసుకు ఏమి అర్పిస్తున్నాను? మరియొక మార్గముగా వెళ్ళిరి. మారిన జీవితం. వారు మరియొక మార్గముగా తమ దేశమునకు వెళ్ళిరి. యేసును చూసినవారు పాత మార్గంలో తిరిగ వెళ్లరు. పాత జీవితం అలాగే ఉండదు. యేసుతో నిజమైన భేటీ కొత్త మార్గానికి నడిపిస్తుంది. ప్రియమైనవారు, ఈరోజు మనం ఎవరిలో ఉన్నాం? జనులా? హెరోదులా? శాస్త్రులా? యేసు ఇంకా పిలుస్తున్నాడు. నక్షత్రం ఇంకా వెలుగుతోంది. లేచి వెళ్ళే సమయం వచ్చింది. నమస్కరించే సమయం వచ్చింది. మారిన జీవితం జీవించే సమయం వచ్చింది. ప్రభువా, మేము నీ నక్షత్రాన్ని చూశాము. మాకు వినయమైన హృదయాన్ని ఇవ్వుము. నిన్ను నిజంగా ఆరాధించే జీవితం మాకు దయచేయుము. మరియొక మార్గముగా నడిచే కృపను మాకు ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.